వెల్కమ్ బ్యాక్ టు వర్మోర్ న్యూ వీడియో. ఈరోజు అయితే మనమైతే మొబైల్ లెజెండ్స్ గేమ్ అయితే ఆడబోతున్నాం. ఈ గేమ్ ఎలా ఉంది, గేమ్ మొత్తం ఎలా ఆడతారు అనేది ఈ వీడియోలో మేమైతే మొత్తం అయితే నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా. ఫస్ట్ అయితే గేమ్ ఓపెన్ చేసుకోగానే ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఈరోజు అయితే నరుతో సీజన్ అయితే ఈవెంట్ ఉంది. నరుతో షిప్డెన్ ఈవెంట్ అయితే ఉంది, లోడింగ్లో ఉంది. ఓకే, గేమ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం ఆల్రెడీ ఆడినాకైతే మన నేమ్ పేరు అయితే గోజో సతురు. ఇక్కడ ఇల్లెట్ కార్డ్స్ అయితే ఏదో ఒక పిక్ చేసుకోవాలి. ఓకే, మనకు అది అవసరం లేదు. ఫస్ట్ ఇక్కడ మన టీమ్మేట్కి అయితే రిక్వెస్ట్ అయితే పంపిస్తే ఆటోమేటిక్గానే గేమ్ అనేది క్లిక్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. క్లిక్ చేసుకున్న తర్వాత గేమ్లోకి అయితే వెళ్ళిపోతాం. గేమ్లో వెళ్ళాక ఇలాగైతే ఇంటర్ఫేస్ ఉంటుంది. గేమ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరైతే ట్రై చేయండి వీడియో చూసాక. చాలా బాగుంటుంది గేమ్ అయితే. ఇక్కడైతే ఇది మన టీమే. ఇక్కడ మన గోకు 8906. ఇక్కడ మనదైతే గోజో సతురు. ఫస్ట్ అయితే స్టార్ట్ గేమ్ మీద అయితే క్లిక్ చేయండి. గేమ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. 3, 2 ఇప్పుడు గేమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. గేమ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ అయితే ఏం చేసేలేదు ఫ్రెండ్స్. మన రోబోట్లు మన టనల్స్ చూసుకోవాలి. ఒక 14, 12 మేబీ 12 టనల్స్ ఉంటాయి కావచ్చు. ఆ 12 టనల్స్ని మనమైతే చూసుకోవాలి. అవి ఎనిమిది చిన్న రోబోట్స్ వచ్చి బ్లాస్ట్ చేయకుండా చూసుకోవాలి. ఇదైతే మన అపోనెంట్స్. ఇక్కడ వేరే వాళ్ళు అయితే వచ్చారు. ఓకే, ఇక్కడైతే చాలామంది క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. ఏదైనా ఒక క్యారెక్టర్ మనమైతే పిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకున్న పవర్ క్యారెక్టర్ అయితే ఇక్కడ ఆల్రెడీ టీమేట్స్ అయితే చాలా క్యారెక్టర్స్ అయితే తీసుకున్నారు. మనకైతే పవర్ క్యారెక్టర్ అయితే మనం చాలా ఓడిలి అనేది క్యారెక్టర్ అయితే ఉంది. ఆ క్యారెక్టర్ అయితే తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఈ క్యారెక్టర్ చాలా స్పెషల్ ఉంటుంది. ఈ క్యారెక్టర్లో పవర్స్ మీకు ముందు వీడియోలోకి వెళ్ళాక అర్థమవుతాయి. మన హుకాంగ్, ఇక్కడ వేరే క్యారెక్టర్స్ మన టీమ్మేట్స్ తీసుకున్నారు. ఇప్పుడు మ్యాచ్లోకి వెళ్ళిపోయాం. లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు ఈ లాస్ట్ టైంలో మీరైతే క్యారెక్టర్ అయితే పిక్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ గేమ్లో వెళ్ళాక పిక్ చేసుకోవడం అంటే అస్సలు పిక్ చేసుకోరాదు. 6, 5, 4, 3, 2, 1 గో. ఇప్పుడు మనమైతే గేమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. గేమ్లోకి అయితే వెళ్ళని కొద్దిగా నెట్ ప్రాబ్లం అవుతుంది. అయినా నో ప్రాబ్లం. ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. ఇదైతే మన మీది టీము. మా టీంలో ఒక ఇపిక్ వచ్చాడు. వాళ్ళ టీంలో ఇలేట్ స్పెషల్. వాళ్ళ టీంలో బాగా పెద్ద ప్రో ప్లేయర్స్ వచ్చారు. అయినా మరి గేమ్ ఎలా అవుతుందో చూద్దాం. మ్యాచ్ స్టార్ట్లో ఉంది. 16% ఎక్కింది. లోడింగ్లో ఉంది ఇంకా. ఓకే, లోడింగ్ అయిపోయింది. ఓకే, ఫస్ట్లో వెల్కమ్ మొబైల్ లెజెండ్స్ ప్లే అనేది మనకు ఒక సౌండ్ అనేది మీరు వినొచ్చు. గేమ్లో స్టార్ట్ అయ్యాక ఇదైతే మన టనల్. ఇక్కడ మన పవర్స్ అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీద వచ్చాడు అన్నీ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ మార్క్ వచ్చిందంటే ఇక్కడ మీద ఉన్న రెడ్ మార్క్ మొత్తం వాళ్ళే. ఇవైతే మన పవర్స్. ఇప్పుడు ఈ పవర్స్తో పాటు ఇక్కడ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మన బ్లూ కలర్ రోబోట్స్ మనవి. మన రోబోట్స్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి వెళ్తాయి. అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది. అది మనకు చూడండి. ఇక్కడైతే చాలా లిట్ డ్యామేజ్ అవుతుంది. మన టీంలో ఆమె వాడిని అయితే చంపేసింది. మనం ఇటు వచ్చేసాం. అయిపోయింది. మనకు కూడా ఒక కిల్ వచ్చేసింది ఫ్రెండ్స్. మనకైతే ఒక కిల్ వచ్చేసింది. మనమే ఒక 1 పాయింట్ అనేది మన టీంకి అయితే పట్టుకొచ్చేసాం. మళ్ళీ క్లిక్ చేసి అవి ఉంటాను ఫ్రెండ్స్. అందులోకి వెళ్తే మాత్రం హెల్త్ అది చూడండి ఎలా దిగిపోతుంది చూడండి. అయిపోయింది ఫ్రెండ్స్, అయిపోయింది. మన పని అయిపోయింది. ఏం కాదు, నో ప్రాబ్లం. మళ్ళీ వేసేద్దాం. మళ్ళీ చనిపోతే చనిపోయాం, ఏం కాదు. మళ్ళీ వచ్చేసాం. ఇదిగోండి, మళ్ళీ వచ్చేసాం. ఇలా ఇప్పుడు షార్ట్కట్ రోడ్లో వెళ్ళిపోతే అదిగోండి, ఇక్కడ మన టనల్కి అయితే అటాక్ అవుతుంది. మనం ఇటు సైడ్కి వెళ్ళాలి. మన పిల్లర్ రోబోట్లో వెనకాల వేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. వస్తున్నారు, రండి రండి వస్తున్నారు. కానీ ఇదిగోండి, మన టనల్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ వాళ్ళ రోబోట్స్ వచ్చి మన టనల్ మీద ఆల్రెడీ అటాక్ చేస్తున్నాయి. అయిపోయింది. వాళ్ళ రోబోట్ పని అయిపోయింది, చంపేసాం. తర్వాత ఇక మన రోబోట్ అని ఎంటేసుకొని అది కూడా మళ్ళీ వచ్చేసాయి. అయిపోయింది. వీటిలో పని అయిపోయింది. మన పవర్స్ చాలా వీటికి చిన్న రోబోట్స్. వీళ్ళు కొట్టుకుంటే బాగా సేపు అవుతుంది. మనమే పని చేసేది అయిపోతుంది. అయిపోయింది. నెక్స్ట్ హెడ్ సైడ్ వెళ్ళిపోదాం. ఈ టనల్ని పేల్చాలంటే మన రోబోట్లు అయితే సరిపోదాం. సీదా మనమే దాడి చేద్దాం ఫ్రెండ్స్. ఈ 2 పవర్స్ అయితే చాలా హెల్త్. అదైతే గ్రీన్లో ఉంటే మనకైతే హెల్త్ దిగదు. కానీ రెడ్లోకి వస్తే మాత్రం చాలా డేంజర్ అవుతుంది.
రెడ్లోకి వచ్చింది. బయటికి వెళ్ళిపోవాలి. అరే రే 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 వెళ్ళిపోయాం. ఓకే, మళ్ళీ రీకాల్ వచ్చాల్సిన అవసరం పడుతుందో లేదా అనేది. అంటే రీకాల్ వస్తే మనం మళ్ళీ ఫస్ట్ ప్లేస్ దగ్గరికి మనమే వచ్చి మళ్ళీ హెల్త్ ఫుల్ అయ్యి వస్తాం. గ్రీన్లో ఉంది. మనం బ్రష్ అయితే వచ్చేసాం, ఫుల్ పవర్లో ఉన్నాం ఇప్పుడు. ఓకే, మనమైతే టన్నల్ అయితే డిస్ట్రాయ్ అయితే చేసేసాం. ఈ టన్నల్ అయితే దాన్ని డిస్ట్రాయ్ అయితే అయిపోయింది. ఇంకొక 2 టన్నల్స్ బ్రేక్ చేస్తే మనం పెద్ద డైమండ్ దగ్గరికి వెళ్ళి మనం విక్టోరీ అయితే కొట్టుకోవచ్చు. ఇక్కడైతే పక్కన వారతో రీకాల్ వచ్చేసి మనం మళ్ళీ మన ప్లేస్ నుంచి మనమైతే వచ్చేద్దాం. ఇది చాలా తక్కువగా ఉంది. ఓకే, మళ్ళీ మనమైతే మన ప్లేస్కి మనం వచ్చేసాం. ఇక్కడ మన పిల్ల రోబోట్లు అయితే వస్తున్నాయి. అటుపక్క దాడి చాలా బాగుంది. మనం అట్లా పడేస్తే మనకు మంచిది అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ దాడి ఉంది. అక్కడ ఆల్రెడీ టనల్ సిగ్నల్ వస్తుంది, అయినా కానీ మనకు అన్ని పవర్స్ ఫుల్. బ్రస్ట్, సీసీ, ఏక్యూఎఫ్ అన్నీ ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఏదంటే అది ఇది ఒక టనల్ ఉంది. రెడ్లో ఉంది. మనం పోవద్దు, వెనకకి వచ్చేయాలి. రెడ్లో ఇక్కడ మన టీం అయితే ఉన్నాడు, గోకు. ఓకే లిట్గా ఉంది. చాలా లిట్ ఉంది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, మన పని అయితే అయిపోయింది. అయినా నో ప్రాబ్లం. 10 సెకండ్ లోపల మళ్ళీ వస్తాం, మళ్ళీ చనిపోయాం. కానీ ఫస్ట్ మనం టన్నెల్స్ని, రోబోట్స్ని మైండ్లో పెట్టుకుంటే ఈ గేమ్ని అయితే మనం ఈజీగా అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇది మొత్తం టీం వర్క్ గేమ్ ఫ్రెండ్స్. 5 vs 5. మళ్ళీ మనం అయితే వచ్చేసాం రీకాల్ ప్లేస్ నుంచి. మన టీం అయితే అన్స్టాపబుల్. మళ్ళీ మన టీంలోకి వెళ్ళి ఒక ఆయన డిస్ట్రాయ్ చేశాడు టన్నల్. అంత మీద నోటిఫికేషన్ వస్తుంది. ఇక మన రోబోట్స్ అయితే వెళ్తున్నాయి. ఇప్పుడు ఇక మనం ఇక్కడ చూసుకోవాలి. మన రోబోట్లు వేసుకొని మనం మళ్ళీ వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఇది ఆల్రెడీ మన టన్నల్ వేస్తున్నాడు. 2 ఉన్నారు ఫ్రెండ్స్. ఎలా కూడా బ్రష్లో వచ్చేసా 2 పవర్స్ వదిలిపెట్టేసా. అన్ని లోడింగ్లో. ఓకే అయిపోయింది. 3 ఉన్నారు ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, మన పని అయిపోయింది. మనం చనిపోయాం. లేదు, ఇంకొక 2 దెబ్బలు. లైట్ మన టీమ్మేట్స్ అయితే వచ్చి మనం సేవ్ చేశారు. 2 అయిపోయింది. బ్రష్ వచ్చినాం, అందుకే మనకి బుల్లెట్స్ బాగా స్పీడ్గా వెళ్తాయి. అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం వాళ్ళ టీంలో 2 చనిపోయారు. అది మీద టైమర్ పడింది. వాళ్ళు కూడా వాళ్ళు రారు. ఆ టైమర్ అయిపోయినాకనే వాళ్ళు వస్తారు అన్నట్టు. ఓకే ఈ పవర్స్ అనేది తీసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది. క్యారెక్టర్ పవర్ చాలా బాగుంటుంది. మళ్ళీ రీకాల్ వద్దేద్దాం. హెల్త్ తక్కువ ఉన్నది. మళ్ళీ రీకాల్ వచ్చేసి అక్కడ మన డైమండ్, ఇది కూడా మన డైమండ్. ఈ డైమండ్ మనం సేవ్ చేసుకోవాలి. దీని కూడా హెల్త్ ఉంటుంది. ఈ డైమండ్ కనుక బ్లాస్ట్ చేసేస్తే మనమైతే మొత్తానికి గేమ్ అనేది డిఫీట్ అవుతుంది. వాళ్ళకి ఎంత స్కోర్ ఉన్నా, మనకు 13 ఉన్నది, వాళ్ళకి 5 ఉన్నది. మన స్కోర్ని బట్టి ఉన్నది. వాటి టన్నెల్ని వేల్ చేస్తే మ్యాచ్ అనేది మన చేతిలోకి వస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనం ముందుకు వెళ్దాం. ఇక్కడైతే ఎవరైతే కనిపించడం లేదు. అది చిన్న రోబోట్లు వచ్చేసాయి. ఫస్ట్ వీటిలో మనం చంపేసి మన బ్లూ రోబోట్స్కి దారి ఇచ్చామనుకో ఈజీగా విక్టోరీ అయితే కొట్టచ్చు. చాలా ఈజీగా విక్టోరీ అయితే కొట్టచ్చు. ఫస్ట్ అయితే వీళ్ళని బ్లాస్ట్ చేసేస్తే మన పని అనేది ఉంది. అటే వెళ్ళిపోయి అది చూసుకోవచ్చు. ఇది కూడా వచ్చింది గన్ను. పిల్ల బచ్చా గేమర్స్ ఫ్రెండ్స్ వస్తున్నట్టు. అది గన్ చూసారా, మనతో నడవది ఇస్తుంటే ఆటలు. ఐ సైడ్ చేసేసాం, అది చంపేసింది. నో ప్రాబ్లం ఫ్రెండ్స్. మళ్ళీ 17 సెకండ్లలో రాబోతున్నాం. ఇక్కడ వారు చాలా పెద్దనే అవుతుంది. మన రోబోట్స్ వాడంటే క్యారెక్టర్, మన రోబోట్స్ ఎలా ఈజీగా చంపేస్తాడు. అట్లానే ఏం లేదు అక్కడ. ఓకే 5 4 3 2 1. ఇప్పుడు మనమైతే బ్యాక్ అయిపోయాం. 17 పాయింట్స్ లీడ్లో ఉంది. కేర్ఫుల్గా ఆడితే మనమైతే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ టన్నర్స్ని బదులు కొట్టి మన రోబోట్స్కి దారిచ్చి మనం వెళ్ళి అక్కడ పోటీ పడితే మనం ఆ పెద్ద వాళ్ళ డైమండ్ని బ్లాస్ట్ చేస్తే మనమైతే గెలుస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొద్దిగా నెట్ ఇష్యూ ఉంది. ఓకే నో ప్రాబ్లం. బ్యాక్ వచ్చేసాం. స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. దారి ఉంటుంది. మ్యాప్లో చూసుకుంటే అయిపోతుంది. ఇక్కడ మ్యాప్లో చూసుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ స్పైడర్స్ అవి ఉన్నాయి. ఇట్లా మనం ఏం చేయొద్దు. వీళ్ళని మనం చేస్తే మనకే డ్యామేజ్ అవుతుంది. చేయకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. కొద్దిగా నెట్ ఇష్యూ ప్రాబ్లం ఉంది. నోబల్లో స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. డబుల్ కిల్ మన టీమ్మేట్ అయితే. వాళ్ళ టీంలో 2 అయితే చనిపోయారు. 14 సెకండ్స్ లీడ్లో ఉన్నారు. వాళ్ళైతే రారు. ఆ 14 సెకండ్స్లో కూడా మనం ఏం చేయాలో అది చేస్తే మ్యాచ్ అనేది మన చేతిలోకి వస్తుంది. ఇక్కడ మన 2 రోబోట్స్ అయితే వెళ్తున్నాయి. ఈ స్పైడర్ మనం ఏం చేయొద్దు. అయినా కానీ ఇక మనం బ్రష్ వచ్చేసాం.
ఫుల్ లీడ్లో ఉన్నాం. బ్రస్ట్ వచ్చేసాం 36 సెకండ్స్ వెళ్తూ మనం 9th ఉన్నాం. అంటే ఇక మనం 9th ప్లేస్లో లీడ్లో ఉన్నాం అన్నట్టు. అలా 8 మనకు 28 3 మెంబర్స్ చనిపోయారు. 3 మెంబర్స్ ఫస్ట్ 6 5 ఇక మనకైతే రీగన్ అనేది అయితే పవర్ అయితే వస్తుంది. అంటే మనం హెల్త్ నింపుకోవచ్చు. ఇప్పుడు అది ఇప్పుడు క్లిక్ చేసా అయిపోయింది. హెల్త్ పెరుగుతుంది. హెల్త్ ఫుల్ చేసుకొని ఇక టన్నెల్లోకి దారి దిగడం చనిపోయినా ఏం కాదు ఫ్రెండ్స్. ఒక్కసారి చనిపోయి మళ్ళీ రీకాల్ వచ్చి మళ్ళీ వచ్చైనా చనిపోయినా అయిపోయింది. డకిల్ అయిపోయింది. కాలే ఇంకా కాలే. ఇక్కడ పవర్స్ బాగానే వాడుతుంది. ఇప్పుడు మనం బ్రస్ట్ వచ్చి రంగంలోకి దిగాలి. బ్రస్ట్ వచ్చేసాం అంతే. ఇక మన ఫైర్ ఇక అయిపోయింది. అక్కడ వాళ్ళ లెజెండ్ ఓకే దాన్ని అయితే చంపేసాం. రోబో పని కూడా అయిపోయింది. గ్రీన్లో ఉంది జల్లి టీమ్మేట్స్ అందరం వెళ్ళిపోయి అయిపోయింది ఫ్రెండ్స్. ఇక అయిపోయింది. టన్నెల్ అయితే బద్దలైతే అయిపోయింది. మనం అయితే సక్సెస్ఫుల్లీ ఘన విజయం విక్టోరీ అయితే కొట్టేసాం ఫ్రెండ్స్. సూపర్ గేమ్ ఫ్రెండ్స్. ఇది ఆడుతూ ఉండండి. మీకైతే చాలా బాగా అయితే అనిపిస్తుంది. మొబైల్ లెజెండ్స్ 5 vs 5 ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఈ గేమ్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు మనమైతే ఎక్కడ ఉన్నామంటే మన ర్యాంక్ నాకు తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడే చూస్తున్నా మాస్టర్ 4లో అయితే ఉన్నాం. మనం ర్యాంక్ ప్రొటెక్షన్ ఆల్రెడీ ఉంది. రిటర్న్ ఆఫ్ ద కింగ్ అంట. మనం ఆల్రెడీ ఒక 5-4 మ్యాచెస్ ఆడే మరి నేను ఈ వీడియో పెడుతున్నా. గేమ్ అయితే భలే ఉంటుంది. మనమే ఫస్ట్ ఉన్నాం ఫ్రెండ్స్. మన కిల్సే వేరు. 933 అంటే మనమే హైయెస్ట్తోని దెబ్బతీసాం కాబట్టి మనకి బెనిఫిట్స్ ఉంటాయి. మ్యాచ్ అయిపోయిన తర్వాత క్యారెక్టర్స్ అవి ఇవి క్రియేట్స్ వీటిల కోసమైనా కానీ ఈ గేమ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే నా యూఐడి అయితే మెన్షన్ చేస్తాను. ఎవరైనా ఆడాలంటే నాకైతే రిక్వెస్ట్ అయితే పంపండి. నేను కూడా మీతోనైతే ఇప్పుడు గేమ్ నుంచి అయితే బ్యాక్ వచ్చేసా. ఎవరైనా నాతో ఆడాలని ఉంటే డిస్క్రిప్షన్లో నా యూఐడి అయితే మెన్షన్ అయితే చేసి పెడతా. ఖచ్చితంగా నాకు రిక్వెస్ట్ పెట్టండి. మనం 5 vs 5 మన టీంలో మనం ఉండి మన ఆపోజిట్ టీంని మనమైతే డిఫీట్ అయితే చేసి మనమైతే విక్టరీ అయితే పొందుదాం. గేమ్ అయితే ఇప్పుడు ఇది నా ఐడి పేరు అయితే గోజో సతూరో 12th లెవెల్. నేనైతే క్యాష్ అయితే ఏం బాగాలేదు. ఇక్కడ మన గోకు అయితే మన టీమ్మేట్ మనకు అదంతా లేదు. ఇప్పుడు క్యారెక్టర్స్ ఆ టీం వర్క్ వాళ్ళు ఇప్పుడు అన్నీ తీసుకోవచ్చు. మనం క్యారెక్టర్స్ ఇప్పుడు డబ్బులు పెట్టాలని తీసుకోవచ్చు. మనకు డబ్బులు అయితే అవసరం లేదు. డబ్బులు పెట్టకుండా మనం మామూలు క్రియేట్లో వెళ్ళిన క్యారెక్టర్స్తోనే మనమైతే గేమ్ అయితే కంటిన్యూ చేద్దాం. అంతే ఫ్రెండ్స్. ఈ గేమ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. కింద అయితే నా యూఐడి అయితే మెన్షన్ చేస్తా. ఖచ్చితంగా నాకు రిక్వెస్ట్ పెట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గేమ్ మాత్రం ఖచ్చితంగా నాతో ఆడేది ఉంటే కింద యూఐడి అయితే మెన్షన్ చేస్తాను. ఆ యూఐడి కొడుకు మళ్ళీ మనతోనైతే గేమ్ అయితే ఆడండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన సాతురో గేమింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అంతే ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇంత. ఈ గేమ్ ఆడి ఇంట్లో అసలు గేమ్ ఆడితే వచ్చే ఫీలింగ్ వేరే ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని అన్ని క్యారెక్టర్స్ని అయితే అన్లాక్ అయితే చేసుకొని గేమ్ అయితే ఆడండి. మరిన్ని వీడియోస్ కోసం మన సాతురో గేమింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి.